ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో పంచేందుకు రాజకీయ నాయకులు ఒక ఓటుకి 2000 కాదు 5000, 5 కూడా కాదండోయ్ 10,000 పంచేందుకు సిద్ధమయ్యారంట. ఈ నేపథ్యంలో అసలు ఒక ఓటుకి 10,000 పంచేందుకు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి బయటికి తీస్తున్నారు ఆ డబ్బులు? నిన్న మొన్నటిదాకా కంటైనర్లు హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో కంటైనర్ల నుంచి బయటకు వచ్చిన డబ్బేనా ఇదంతా? అసలు రాజకీయ నాయకులు ఒక్క ఓటుకి 10,000 ఇచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో. సార్వత్రిక ఎన్నికలు మరో 4 రోజులు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఒక ఓటుకి మొదటేమో 2,000 అన్నారు, కాదు 2,000 రోజులు పోయినాయి 5,000 అన్నారు. ఇప్పుడు అసలు 5,000 ఇస్తే ఓటర్ తీసుకునే సిచ్యువేషన్లో లేడు, 10,000 అంటున్నారు. ఇప్పుడు అసలు ఏంటి సార్, రాజకీయ నాయకుడికి ఓటు కోసం డబ్బు పంచేందుకు అసలు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నిన్న మొన్నటి వరకు కంటైనర్లో డబ్బు తిరుగుతుంది అది అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ కంటైనర్లో ఉన్న డబ్బే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? మొట్టమొదటి మన కంటైనర్లో డబ్బు తరలించడం అనేది దాదాపు 3 నెలల క్రితం బయటకు వచ్చింది, సుమారుగా అంతే కదా. 3 నెలల క్రితం బయటకు వచ్చింది. ఆ కంటైనర్లు కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? కడప నుంచి చెన్నైకి వెళ్తున్నాయి అని అన్నారు హైవేలో. అవి కూడా ఇడుపులపై నుంచి ఏదో వచ్చినాయి అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సరే, దాన్ని బేస్ చేసుకొని కంటైనర్లో డబ్బు తరలిస్తున్నారని చెప్పి దాని మీద న్యూస్ ఇచ్చారు. మెయిన్ మీడియా ఏది కూడా టచ్ చేయలే. ఒకటి మాత్రం టచ్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు కూడా కమ్ అయిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియా మాత్రం వెంటబడింది. సోషల్ మీడియా వెంటబడినటువంటి క్రమంలో అసలు ఆ కంటైనర్లో ఏం వెళ్తుంది అనే ఉత్సాహంతో కొంతమంది అక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు ఆ కంటైనర్లను కొంచెం ఫాలో అయ్యారు. అప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆ కంటైనర్లు ఎటుపోయినాయో కూడా అర్థం కాలేదని చెప్పేసి అన్నారు. పైగా జర్నలిస్టులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, ఒక ఇష్యూ తెలిసినప్పుడు దాన్ని వేటాడాలి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఆ పోలీసులు ఆపేసి ఒక అరగంట పాటు ఆపేసిన తర్వాత వీళ్ళు ఒక అరగంట తర్వాత ఆ హైవేలో వెళ్ళి చూస్తే అవి ఏం కనిపించట్లేదంట. అవి కనిపించలేదని చెప్పి అక్కడ ఉండే జర్నలిస్టులు అప్పుడు చెప్పినటువంటి మాట. అరగంటలో ఎక్కడికి వెళ్తాయి అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అవి డైవర్షన్ అయ్యి ఇటల్ని ఇడుపులపై వైపు వెళ్ళినాయా లేకపోతే ఇంకొక వైపు వెళ్ళినాయా తెలియదు. తర్వాత దానికి సంబంధించి పోలీసులు ఏమన్నా డిఫెన్స్ సంబంధించినటువంటి ఆయుధాలు అని చెప్పి ఓవరాల్గా నోటి మాటగా చెప్పారు. కాదు చాలా అనుమానాలు ఉన్నాయి దాని వెనక అని చెప్పి అన్నప్పుడు వాళ్ళేదో పోలీసులు భయపించి ఎవరైతే న్యూస్ చేస్తున్నారో వాళ్ళకేదో కొంతమందికి ఒకళ్ళిద్దరికి నోటీసులు పంపించి, మేము చెప్పిన తర్వాత కూడా మీరు వేస్తున్నారు నోటీసులు, మేము అందుకనే మీకు నోటీసులు పంపిస్తున్నాం, మేము ఖండించాం కదా, అవి డిఫెన్స్ సంబంధించిన ఆయుధాలు అని చెప్పాం కదా అని చెప్పి వాళ్ళు కొంతమందికి నోటీసులు పంపించారు. సరే, నోటీసులు పంపిస్తే నోటీసులు రిప్లై ఇస్తారా? ఇదంతా న్యాయపరమైనటువంటి ప్రాసెస్. అయితే అసలు డిఫెన్స్కి సంబంధించినయా లేదా కాదా అనేది ఆ సందేహం ఇప్పటికి కూడా ఉండిపోయింది. సరే, ఆ సందేహం అలా ఉన్నటువంటి క్రమంలోనే ఆల్ ఆఫ్ సడన్గా ఒకసారి ఏమో కంటైనరు సీఎం ఆఫీస్ దగ్గర ప్రత్యక్షమైంది. సీఎం ఆఫీస్ దగ్గర ఎగ్జిట్ దగ్గర దాన్ని పార్క్ చేస్తుంది. ఎగ్జిట్ దగ్గర పార్క్ చేస్తుంది. వెనక నుంచి ఏదో లోడ్ చేస్తున్నారు. అక్కడి నుంచి డబ్బులు తరలిస్తున్నారు తాడేపల్లి నుంచి అని చెప్పి చంద్రబాబు నాయుడు నేరుగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. సో అక్కడ మొత్తం మద్యానికి సంబంధించిన డబ్బులన్నీ వస్తాయి, అక్కడ మొత్తం తాడేపల్లిలో వేస్తూ ఉంటారు, అవన్నీ డంప్ చేసి పంపిస్తున్నారు, మొత్తం కంటైనర్లో పంపిస్తున్నారు అనేది ఒకటి వినిపించింది. అది 2-3 రోజులు మెయిన్ మీడియాలో వచ్చింది. కాదు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నాడు, ఆ బస్ యాత్రకు సంబంధించినటువంటి వంట వస్తువులు తీసుకెళ్తున్నారు అని చెప్పి ఏదో చెప్పారు దానికి. సరే, దానికి చెప్పారు కానీ బట్ దాని మీద మళ్ళీ తర్వాత ఏం పట్టించుకోలేదు. సరే, ఇదంతా మర్చిపోతున్నారు అనేటువంటి క్రమంలో మళ్ళీ అనంతపురం దగ్గర ఈ మధ్యకాలంలో 3 కంటైనర్లు కనపడ్డాయి. దాంట్లో 2,000 కోట్ల రూపాయలు తరలిస్తున్నారు అనేది ఒకటి వినిపించింది. ఈ మధ్యకాలంలో ఇంకోటి, ఆర్బీఐకి సంబంధించి 2,000 రూపాయల నోట్లకి పర్మిషన్ అడిగారు తిరుమల తిరుపతి దేవస్థానం. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బులు 2,000 రూపాయల నోట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చుకునే దానికి 2 సార్లు పర్మిషన్ అడిగితే 2 సార్లు తిరస్కరించారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈవో ధర్మారెడ్డి మళ్ళీ అప్లై చేశాడు, అది ఓకే అయ్యింది అని చెప్పి న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో 2,000 రూపాయల నోట్లు పాత ఏదైతే ఉన్నాయో వాటిని తిరుమల వెంకన్న ఖాతా నుంచి మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది. అది వచ్చిన వెంటనే ఈ కంటైనర్లు కనపడ్డాయి.
ఈ కంటైనర్లో 2,000 కోట్ల రూపాయలు తరలిస్తున్నారు, 500 రూపాయల నోట్లు అని. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కొచ్చిన్ నుంచి ఏదో వస్తున్నాయి, అనంతపురం మీదుగా హైదరాబాద్ వెళ్తున్నాయి అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. సరే, ఆ తర్వాత అసలు దాని మీద వివరణ కూడా ఇవ్వాల. ఇప్పుడు ఏమో ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అన్నారు. ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అయితే సింపుల్గా నేను చెప్తున్నా, దానికి సెక్యూరిటీ ఉంటుంది ఒకటి. 2, ఆ కంటైనర్లు అన్నిటికీ పోలీస్ అని రాసి ఉంది, బోర్డులు, మనం విజువల్స్ కూడా చూపించాం. సో పోలీస్ అని రాయాల్సిన అవసరం ఏంది ఆర్బీఐ డబ్బులు అయితే? దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా గట్టిగా మనం ఏదన్నా విశ్లేషణ చేయటం లేదంటే గట్టిగా ప్రశ్నించామనుకో, ఇతను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమో అని చెప్పి మొదలు పెడతారు. ఇది వాస్తవాలు చెప్పినప్పుడు యథార్థవాది ఇది అంటారు, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా. మనం ఏదైనా వాస్తవాలు చెప్పాను అనుకో, జగన్మోహన్ రెడ్డి గురించి యాంటీగా మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాంటీగా మాట్లాడుతున్నారు అని చెప్తారు. మరి ఆ కంటైనర్లో పోలీస్ బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆర్బీఐ అయితే పోనీ, ఆర్బీఐ అయితే సెక్యూరిటీ లేకుండా వస్తాయా? ఫుల్ సెక్యూరిటీ వస్తాయి, పైలట్ వెహికల్ తోటి వస్తాయి. కానీ దానికి ఏదో కథలు చెప్పారు. సరే, ఇప్పుడు తీరా చూస్తే ఎలక్షన్ వస్తుంది, ఆ 4 వెహికల్స్ ఎటుపోయిన తర్వాత తెలియదు, ఆ 2,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయో తెలియదు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు ఇడుపుల మన తాడేపల్లి ప్యాలెస్ నుంచో లేకపోతే ఇడుపులపై నుంచో ఒక డబ్బు ఆల్రెడీ తరలిస్తున్నారు. ఆ డంపును కూడా రాజేంద్ర రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడే చేరవేశారు ఇక్కడ అసలు ప్లేసులకి, నియోజకవర్గాలకి. మొన్న పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ జరిగినప్పుడు ఉద్యోగులకి వాళ్ళు 5,000, 2,000, 5,000, 10,000 చొప్పున ఇచ్చారు అని చెప్పారు. ఏంటి 2,000, 5,000, 10,000 అని అంటే 2,000 రూపాయలు ఏమో మామూలుగా నువ్వు ఎవరికైనా ఓటేసుకో, 2,000 రూపాయలు తీసుకో ఒకటి. 2 ఏంటి 5,000 రూపాయలు ఖచ్చితంగా మాకు ఓటేయాలి ప్రామిస్ చేయటం. కాదు 10,000 రూపాయలు ఇస్తాము, మీరు కనుక మాకు ఓటేసినట్టు మీరు కనుక మొబైల్ తీసుకెళ్ళి మీరు ఆ ఫోటో తీసి మాకు పంపిస్తే మీకు 10,000 రూపాయలు. ఇది వాళ్ళు చేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా చేసినటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 2,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఏదో ఒక డబ్బు అయితే అక్కడ ఉంది కదా, తాడేపల్లిలోనో ఇడుపులపైన లేకపోతే ఇంకో చోట ఉండాలి కదా. అంత డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? సహజంగా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కదిలిచ్చినా చెప్పేది ఏంది, కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతిరోజు మద్యం విక్రయాల ద్వారా వస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్ కాదు, అది కరెన్సీయే. ముందు తాగే వాళ్ళ దగ్గర ప్రతిరోజు 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు ఇటు వెళ్తున్నాయి. దాన్ని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం అడగదు, నిఘా వ్యవస్థలు అడగవు, ఎవరు అడగరు. మరి 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రతిరోజు వెళ్ళాయి. బ్యాంకులో ఏమైనా జమ చేస్తున్నారా? ఏ బ్యాంకులో జమ చేస్తున్నారు? తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇటు వెళ్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి? వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేవని చెప్పి రోజు న్యూస్ వస్తున్నాయి కదా. అసలు ఇప్పుడు ఒక్కరోజు కొన్ని 100 కోట్ల రూపాయలు వస్తాయి డబ్బులు. ఇది కరెన్సీ. ఇప్పుడు బ్లాక్ మనీ అనేది కరెన్సీ రూపంలోనే ఉంటుంది, ఆన్లైన్ రూపంలో అయితే ఉండదు కదా. అంటే ఈ 2,000, 5,000, 10,000 రూపాయలు పంచాలంటే డంప్ ఎక్కడ ఉండాలి? డంపు తాడేపల్లిలో ఉండాలి, ఇడుపులపైన ఉండాలి, అంతే కదా. నువ్వు వేరే చోట ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు కదా. మిగతా వాళ్ళు ఒకవేళ డంపు పెట్టుకుందాం అనుకున్నా ఉండవల్లిలో డంపు పెట్టుకునే వాళ్ళు అధికారంలో లేరు కదా. లేదు, మంగళగిరిలో పెట్టుకునే వాళ్ళకి అధికారంలో లేడు కదా ఆయన. డంపు పెట్టుకోవాలంటే డంపు పెట్టుకునే అవకాశం ఒకరికే ఉంది. సో ఆ డంపు నుంచి వచ్చిన డబ్బులు 10,000 రూపాయలు అని చెప్పి, లేకపోతే 10,000 రూపాయలు ఆశ పెట్టడం ఏంటండి ఎలక్షన్స్లో, అది కూడా ఉద్యోగస్తులకి. అంటే రేపు రాబోయేటువంటి 13వ తారీఖు పోలింగ్ రోజున ఎంత డబ్బు పంచుతారో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. బహుశా అందుకేనేమో ఆ ప్లాన్ చేయడానికి ప్రచారానికి కూడా మరి బ్రేక్ తీసుకొని ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది. సో కాబట్టి ఆ కంటైనర్ల వ్యవహారం వచ్చినప్పుడే ఫస్ట్లోనే ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఇంత దూరం రాదు. ఆ కంటైనర్ల వ్యవహారం ఇప్పుడు 10,000 రూపాయలకి వచ్చింది ఓటుకి అని చెప్పి మనం అనుకోవడానికి, అలా భావించడానికి అవకాశం ఉంది.